తెలంగాణ మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్న సాగర్ నిర్వాసితులు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫామ్ హౌస్ దగ్గరే టెంట్ వేసుకుని వంట వార్పు నిర్వహిస్తామని లేఖలో నిర్వాసితులు పేర్కొన్నారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెబుతున్నారని, కానీ అదే విషయాన్ని అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదని మల్లన్న సాగర్ నిర్వాసితులు ప్రశ్నించారు. తమ గురించి అసెంబ్లీలో ప్రస్తావించకపోవడానికి కారణం ఏంటో హరీష్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్న సాగర్ నిర్వాసితులు లేఖ రాశారు. తమ సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో ప్రసంగించాలంటూ కూడా వారైతే డిమాండ్ చేశారు. లేదంటే ఫామ్ హౌస్ ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరిక అల్టిమేటం కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, అటు సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కనీసం గజ్వేల్ ఎమ్మెల్యేగైనా ఆ నియోజకవర్గ సమస్యలకైనా గురించి మాట్లాడాలంటూ కూడా గతంలో చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా అక్కడి నిర్వాసితులు మల్లన్న సాగర్ నిర్వాసితులు కేసీఆర్ కి లేఖ రాయడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించిన యువకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వీరందరూ కలిసి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి అయితే ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపినట్లుగా తెలుస్తోంది. వీటికి సంబంధించిన సమస్యలన్నిటి కూడా సత్వరమే పరిష్కరించాలి. మేము ఈ భూ నిర్వాసితులు అందరం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఈ సమస్యలను వెంటనే మాకు పరిష్కరించాలని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి అసెంబ్లీలో మాకున్న సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించే విధంగా మీరు అసెంబ్లీకి వెళ్లాలని చెప్పేసి అసెంబ్లీలో మాకు సంబంధించిన అంశాలను కూడా మీరు ప్రస్తావించి ఆ సమస్యలను మాకు పరిష్కారం చేసే విధంగా మీరు మాకు మాట్లాడాలని చెప్పేసి కూడా వీరు కోరడం జరిగింది. ఇదివరకే వీరు గత సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అయితే లేఖను కూడా రాశామని చెప్పేసి అన్నారు. ఆ లేఖను పంపించినప్పటికీ కూడా దానిపైన ఎలాంటి స్పందన కూడా లేదు. అసెంబ్లీలో కూడా ఎలాంటి ప్రస్తావన కూడా తీసుకురాలేదని చెప్పేసి కూడా వీళ్ళు వాపోవడం జరిగింది. తమ సమస్యలకు పరిష్కారం చూపించకపోయినట్లయితే త్వరలోనే కేసీఆర్ ఉన్నటువంటి ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని చెప్పేసి అయితే కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఫామ్ హౌస్ వద్ద టెంట్ వేసుకొని శాంతియుతంగా వంట వాళ్ళు కూడా చేపడతామని చెప్పేసి కూడా వీరి గ్రామస్తులు కూడా తెలియజేయడం జరిగింది. సునీత, ఇక ఈ అంశంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇదే విషయాన్ని అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదని చెప్పేసి కూడా ఈ భూ నిర్వాసితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రస్తావిస్తే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించి మాకు సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పేసి కూడా వీరు తెలపాలని చెప్పేసి మాకు అనుమానం ఉందని చెప్పేసి నిర్వాసితులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ గ్రామానికి సంబంధించిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వీరందరూ తొగుట మండలానికి చెందిన వేములఘాటు, తర్వాత ఏటిగట్ట, కిష్టాపూర్, పల్లెపహాడ్, లక్ష్మాపూర్, రాంపూర్, తర్వాత బ్రాహ్మణ బంజేర్పల్లి, ఎర్రవెల్లి, సింగారం గ్రామాలకు చెందిన భూ నిర్వాసులు అయితే వీరందరూ కలిసి కేసీఆర్ కి అయితే లేఖ రాశారు. లేఖ రాసి తమ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలి, అసెంబ్లీలో ప్రస్తావించాలి, తమకు రావాల్సిన నిధులు సక్రమంగా రావడం లేదు, తర్వాత మాకు ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా సరిగా ఇవ్వడం లేదని చెప్పేసి నిధులన్నీ దుర్వినియోగం చేశారని చెప్పేసి వీరు ఆరోపిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కేసీఆర్ అసెంబ్లీలోకి వెళ్లి ప్రస్తావన చేయాలని చెప్పేసి కూడా వీరైతే డిమాండ్ చేయడం జరిగింది. సునీత, కరుణాకర్, మరోపక్క చూస్తే అటు హరీష్ రావుకి కూడా సమాధానం చెప్పాలంటూ కూడా అటు మల్లన్న సాగర్ నిర్వాసితులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి హరీష్ రావు స్పందించారా? అవును, హరీష్ రావు కూడా గతంలో దీనిపై హరీష్ రావు కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు తన వర్షన్ ఏమంటుందంటే నేను ముఖ్యమంత్రికి భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ సంబంధించిన భూ నిర్వాసితులకు అయితే న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రికి లేఖ రాశారని చెప్పేసి అయితే హరీష్ రావు గారు తెలపడం జరిగింది.
కానీ ఇదే అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఎందుకు హరీష్ రావు గారు ప్రస్తావించడం లేదు, ఎందుకు ప్రశ్నించడం లేదు, మాకు రావాల్సిన నిధులు మాకు ఎందుకు కేటాయించడం లేదు, మాకు జరగాల్సిన అన్యాయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని చెప్పేసి ఒక అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. లేఖనైతే రాశారు, కానీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తే అందరి దృష్టికి వెళ్తుంది, ప్రభుత్వ దృష్టికి వెళ్తుంది, అందరి ఎమ్మెల్యే దృష్టికి వెళ్తుంది. కాబట్టి దాన్ని సత్వరంగా పరిష్కరించే దిశగా ఉంటుంది. కానీ వీరైతే మాకు ఎందుకు అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించడం అని చెప్పేసి అయితే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కరుణాకర్ మరోపక్క కేసీఆర్ ఈ అంశం పైన స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా? వేచి చూడాలి. కేసీఆర్ ఈ అంశంపై గతంలో కూడా లేఖ రాశారు. గత సంవత్సరం లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి ఎలాంటి స్పందన కూడా అక్కడి నుంచి రాలేదు. అంటే కేసీఆర్ కి సంబంధించిన పిఆర్ఓ దగ్గర నుంచి కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర నుంచి, ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోయేసరికి ఈసారి మేము రెండో లేఖ రాశాము, ఈ లేఖకైనా స్పందన వస్తుందా లేదా అని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ లేఖకైతే మాకు స్పందన రాకపోయినట్లయితే మేము త్వరలో కేసీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని చెప్పేసి అయితే వీళ్ళు త్వరలో నిరాహార దీక్షలు కూడా మేము చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళైతే అంటున్నారు. రైట్ కరుణాకర్, థ్యాంక్ యూ.